స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన జిల్లా పరిషత్ సీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలున్నాయని, వాటిని అమలు చేసే విధంగా రెడీగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే సరఫరా చేసిన సామగ్రిని సరిచూసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 31 జెడ్పీ చైర్మన్లు, 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయని, 5773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసినట్టు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో 12778 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిల్లో 1.12 లక్షల వార్డులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను జిల్లాల్లో అందుబాటులో ఉంచారు. సర్పంచ్, వార్డు సభ్యులకు అవసరమైన బ్యాలెట్ పేపర్స్ ముద్రించారు. వాటిని జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచారు. స్టేషనరీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేసి జిల్లాలకు ఇప్పటికే తరలించారు. ఇక వాటిని మరోసారి సరిచూసుకోవాలని సృజన సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది, పోలీసుల వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలని తెలిపారు. మరోవైపు వర్షాకాలం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు అవుతాయని అధికారులు గుర్తించారు. 1-2 రోజుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు, డిపిఓ, జిల్లా పరిషత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేసిన సర్కార్ దానికి గవర్నర్ను పంపింది. ఎలాగైనా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయగానే రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి.